మీరు కొత్తగా ఆన్‌లైన్ ఆర్ ఆఫ్‌లైన్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నారా? మీ ఇన్‌స్టిట్యూట్‌ని గ్లోబల్ స్టాండర్డ్ ఇన్‌స్టిట్యూట్‌గా మార్చాలనుకుంటున్నారా? మరియు మీ స్టూడెంట్ ఎన్రోల్‌మెంట్‌ని కూడా పెంచుకుందామనుకుంటున్నారా? అయితే వెంటనే మీ ఇన్‌స్టిట్యూట్‌కి ఐఈబీ అక్రిడిటేషన్ తీసుకోండి. మీ ఇన్‌స్టిట్యూట్‌ని ఐఈబీ అక్రిడిటేషన్ ఇన్‌స్టిట్యూట్‌గా మార్చుకోండి. థాంక్ యూ. హలో ఎవరివన్, మీరు కొత్తగా సెక్యూరిటీ ఏజెన్సీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియో అనేది పూర్తిగా చూడండి, స్టాప్ చేయకండి. ముఖ్యంగా మనం కొత్తగా సెక్యూరిటీ ఏజెన్సీ స్టార్ట్ చేయాలంటే కంపల్సరీ ప్రసారా అంటే ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ రెగ్యులేషన్ యాక్ట్ అండి. ఇది యాక్ట్ వచ్చి మనకి 2005లో స్టార్ట్ అయింది. సో ఎవరైనా కానీ కొత్తగా సెక్యూరిటీ ఏజెన్సీ స్టార్ట్ చేయాలో, గవర్నమెంట్ టెండర్లో కూడా పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నా కానీ, ప్రైవేట్ టెండర్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నా కానీ, సెక్యూరిటీ ఏజెన్సీ స్టార్ట్ చేసి ఎంప్లాయీస్ని మనం సప్లై చేయాలనుకున్నా కానీ మనం ఈ పసారా రిజిస్ట్రేషన్ వచ్చి మన కంపెనీ పేరు మీద తీసుకోవడం జరుగుతుందండి. ముఖ్యంగా రికార్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఏసీబీఎఫ్ రిజిస్ట్రేషన్ కాపీ, నెక్స్ట్ వచ్చేసి లేబర్ లైసెన్స్, నెక్స్ట్ వాళ్ళ కేవైసీ డాక్యుమెంట్స్, వీటన్ని యాడ్ చేసి మనం అప్లికేషన్ చేయడం జరుగుతుందండి. ఆఫ్టర్ మనకి పోలీస్ వెరిఫై అయిన తర్వాత మనకి డిపార్ట్మెంట్ నుంచి అప్రూవ్ కావడం జరుగుతుంది. సో ఇది మన టైం వచ్చేసి 3 to 4 months పడుతుందండి. ముఖ్యంగా మనం సెక్యూరిటీ ఏజెన్సీ స్టార్ట్ చేయాలంటే మన పైన ఎటువంటి క్రిమినల్ రికార్డ్స్ ఉండకూడదండి. దీంతో పాటు మనం సెక్యూరిటీని ఎవరైనా మనము హైర్ చేసుకుంటే ఎంప్లాయీస్ని, వాళ్ళ పేరు మీద కూడా ఎటువంటి క్రిమినల్ రికార్డ్స్ ఉండకూడదు. మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత అండ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయిన తర్వాత మనకి పసరా అనేది రిజిస్టర్ కావడం జరుగుతుందండి. సెక్యూరిటీ సంబంధించిన గవర్నమెంట్ కాంటాక్ట్లో కూడా మనం అలౌడ్ అవ్వాలంటే కంపల్సరీ పసారా రిజిస్ట్రేషన్ అనేది మనకు మ్యాండేటరీ అండి. కొంతమంది ఈ పసారా రిజిస్ట్రేషన్ తీసుకోకుండా సెక్యూరిటీ ఏజెన్సీ రన్ చేయడం జరుగుతుందండి. ఇది మనకి డిపార్ట్మెంట్ నుంచి, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, సో ఎవరైతే వితౌట్ పసారా లైసెన్స్ సెక్యూరిటీ ఏజెన్సీ రన్ చేస్తున్నారో వాళ్ళకి నోటీసులు అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో అందరూ ఇది గమనించాలి. సో ఇలా సెక్యూరిటీ ఏజెన్సీ రన్ చేసేవారు ఎటువంటి సమస్యలు డిపార్ట్మెంట్కి రాకుండా ఉండాలంటే కంపల్సరీ వాళ్ళ సెక్యూరిటీ ఏజెన్సీకి ఈ పసారా రిజిస్ట్రేషన్ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుందండి. మనం పసారా రిజిస్ట్రేషన్తో పాటు పసారా రిజిస్ట్రేషన్కి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయినటువంటి లేబర్ లైసెన్స్, ఏసీపీఎఫ్, ఎంఓయూ ట్రేడింగ్ సర్టిఫికేట్ కూడా మనం చేయడం జరుగుతుంది. మనం ఆల్ ఓవర్ ఇండియా ఈ పసారా అప్లికేషన్ చేయడం జరుగుతుంది. మేము ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ పసారా అప్లికేషన్ అండ్ పసారా రిజిస్ట్రేషన్ రిక్వైర్మెంట్ ఉంటే కింద నెంబర్ కాల్ చేయండి. మా ద్వారా పూర్తిగా తెలుసుకోండి. థ్యాంక్ యూ.